కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం కొలువైనటువంటి ఆనంద నిలయాన్ని ప్రయోగాల కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేస్తున్నారా? టీటీడీ తీసుకునే నిర్ణయాలను ఆగమ సలహా మండలి సలహా మేరకు తీసుకోవట్లేదా? అసలు ఆ విషయంలో టీటీడీ నిర్ణయం వెనుక కారణాలేంటి? అప్పటి అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి నేటి ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కలేంటి? తమ మార్క్ కనిపించాలని తిరుమలలో మార్పులు తెచ్చారా? గత 5 ఏళ్ల నుంచి వైకుంఠ ద్వారాలను 10 రోజుల పాటు తెరిచుంచి భక్తులను దర్శనానికి అనుమతినిచ్చినటువంటి టీటీడీ ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? అసలు వైకుంఠ ద్వార దర్శనాల్లో ఏం జరుగుతోంది? ఈసారి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది. శేషాద్రి నిలయుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు భక్తులు. ఆ దేవదేవుని దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించేందుకు వివిధ మార్గాల గుండా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. క్షణకాల దర్శన భాగ్యం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి శ్రీవారిని సేవిస్తారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనే ఘడియల్లో శ్రీ వెంకటేశ్వరుని దర్శించడం ద్వారా మోక్షం దక్కుతుందని శాస్త్రం చెబుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్రం అనుగుణంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుక వైభవంగా నిర్వహిస్తూ వచ్చేది టీటీడీ. తిరుమలలో ఉత్తర ద్వారం లేకున్నా ఆగమ పండితులు వైకుంఠ ప్రదక్షిణ మార్గంగా పిలిచే ద్వారంలో ఆ 2 రోజులు మాత్రమే గతంలో భక్తులను ఆ ద్వారంలోకి అనుమతించేవారు. ఈ దర్శనం కోసం విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి పునీతులయ్యేవారు. అయితే వైకుంఠ ద్వార దర్శనాలకు ఉన్న డిమాండ్ ఆధారంగా గత టీటీడీ ఉన్నతాధికారులు పూర్వం ప్రయోగాలు మొదలెట్టారనే భావన మొదలైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వైకుంఠ ద్వార దర్శనాలు 2 రోజులు కాకుండా 10 రోజుల పాటు నిర్వహించే సంప్రదాయాన్ని తెరపైకి తెచ్చారు. 2020లో ఈ సంప్రదాయాన్ని టీటీడీ ప్రారంభించింది. అంతకుముందు దేశంలోని మఠాధిపతి, పీఠాధిపతుల అనుమతులతో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించవచ్చని అనుమతులు తెచ్చారు. ఈ నిర్ణయంపై అప్పట్లో కొందరు ఆగమ సలహాదారులు వ్యతిరేకత వ్యక్తం చేసినా 108 వైష్ణవాలయాల్లో తిరుమల ముఖ్యమైనదిగా భావించి నిర్ణయం తీసుకున్నామని అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు చెప్పినట్లు సమాచారం. అయితే శ్రీవారి ఆలయం వైష్ణవ దేవాలయమైన శ్రీ వైఖానస కల్పసూత్రం ద్వారా ఆవిర్భవించిన వైఖానస ఆగమం ప్రకారమే శ్రీవారికి పూజా కైంకర్యాలు జరపబడుతున్నాయి. దీంతో 28 మఠ పీఠాధిపతులు ఇచ్చిన సిఫార్సులతో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించారట అప్పటి అధికారులు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడం ఒక ట్రేడ్ మార్క్ అని అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు అనుకున్నారట. భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించి తమపై వచ్చే ఒత్తిళ్లు తగ్గించుకునే ప్రయత్నం చేశారని గుసగుసలు అప్పట్లో వినిపించాయి. అత్యధికంగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలనే ఉద్దేశం మంచిదే అయినా సరైన ప్రమాణాలు, సంప్రదాయాలు పాటించలేదనే ఆరోపణలు వినిపించాయి. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించాల్సింది పోయి తన ట్రేడ్ మార్క్ కోసం 10 రోజులు పెట్టడం ఏంటని విమర్శలు వచ్చాయి. ఈ 10 రోజుల పాటు టోకెన్స్ ఉన్న భక్తులకే దర్శన భాగ్యం కల్పిస్తామని టీటీడీ కండిషన్ అప్లై చేసింది. 2020 నుంచే ఇదే విధానాన్ని అవలంబిస్తూ వస్తోంది. అదే తరుణంలో ఈ ఏడాది జనవరి 8వ తేదీన తిరుపతిలోని పలు టైమ్ స్లాట్ టోకెన్స్ జారీ కౌంటర్ల వద్ద భారీ తోపులాట జరిగింది. ఓ కేంద్రం వద్ద కాస్త తొక్కిసలాటతో 6 మంది భక్తులు చనిపోవడానికి కారణమైంది. అంతేకాకుండా 46 మంది భక్తులు ఈ ఘటనలో గాయాల పాలయ్యారు. తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని, టోకెన్స్ జారీ ప్రక్రియ, ఆలయ సంప్రదాయాలపై సీఎం చంద్రబాబు అధికారులపై ఫైర్ అయ్యారట. తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నిర్వహించడమే ఆనవాయితీ. దీనిపై పునరాలోచించుకోవాలని అధికారులకు, ఆగమ సలహాదారులకు సూచించారు. 10 రోజుల దర్శన విధానం ఆలయ ఆగమ శాస్త్రాలకు విరుద్ధమనే అభిప్రాయాలు కొందరు పండితుల నుంచి, అలాగే కొన్ని వర్గాల నుంచి టీటీడీకి అందినట్టు తెలుస్తోంది. దీంతో పాటు 10 రోజుల దర్శనాల కోసం టోకెన్లను ఒకేసారి జారీ చేసే క్రమంలో ఏర్పడుతున్న తీవ్ర రద్దీ, అవాంఛనీయ సంఘటనల్ని కూడా టీటీడీ సీరియస్ గా పరిగణించింది. ఈ ఏడాది డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి పర్వదినాలు. ఈ క్రమంలో ఆగమ శాస్త్రాలను అనుసరించి తిరిగి గతంలో మాదిరి 2 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకే పరిమితం చేయాలనే ప్రతిపాదన టీటీడీ బోర్డు ముందుకు వచ్చిందట. ఆగమ పండితుల సలహాలు, సూచనలు తీసుకుని 2 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాల నిర్వహణకు టీటీడీ సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. శ్రీవారి ఆలయ చరిత్ర ప్రకారం ఆలయాన్ని అంచెలంచెలుగా నిర్మిస్తూ వచ్చారు. గర్భాలయం ముందు నిర్మించిన కొన్నాళ్లకు వైకుంఠ ద్వారం, అటు తర్వాత మండపాలు, ఆలయ ప్రాకారం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
శ్రీవారి ఆలయంలో ప్రత్యేకించి వైఖానసాగమ శాస్త్రాన్ని అనుసరించి నిత్యోపచారాలు పూజలు నిర్వహించడం ఆనవాయితీ. తిరుమలలో ఉత్తర ద్వారం లేదని ఆలయ ఆగమ శాస్త్రం చెబుతోందట. తిరుమలలో ఉన్నది కేవలం వైకుంఠ ప్రదక్షిణ మార్గమేనని ఆగమ పండితులు చెబుతున్నారు. అయితే అప్పటి అధికారులు మాత్రం యోగ నిద్ర నుంచి శ్రీ మహావిష్ణువు మేల్కొని ఉండే సమయం 10 రోజులు ఉంటుందని మీడియాకు వివరించారట. మనకు 10 రోజులైనా అది శ్రీ మహావిష్ణువుకు ఒక్కరోజే అని అప్పటి అధికారులు చెప్పారని సమాచారం. అప్పటి అధికారులైనా ఇప్పుడు శ్రీవారి ఆలయ నిర్వహణ చేస్తున్న అధికారులు సైతం ఇలా వైకుంఠాన్ని ప్రయోగశాలగా మార్చే ప్రయత్నం చేయరాదని భక్తులు కోరుతున్నారట. ఆలయ సంప్రదాయం, ఆచార వ్యవహారాలు చాలా కీలకమని భక్తులు భావిస్తున్నట్టు సమాచారం. వైఖానసాగమం ప్రకారం తిరుమలలో 2 రోజులు నిర్వహించాలని ఉంటే 2 రోజులే నిర్వహించాలని కొందరు భక్తులు కోరుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఆగమ సలహా మండలి అధికారులకు ఎలాంటి సూచనలు చేయబోతోంది, అధికారులు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు అనేది వేచి చూడాల్సిన అంశమే.